హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ గురించి అయితే మాట్లాడదాం. ఈరోజు మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డి పోస్టులకు అయితే రిలీజ్ చేశారు. ఆ పోస్టుల యొక్క అప్లై డేట్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎవరెవరు రాయొచ్చు, దానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడదాం. ఈ ఈ నోటిఫికేషన్ అనేది 26/7/2024 నుంచి 17/8/2024 దాకా అయితే ఉంది. అంటే ఈ నెల 26వ తారీఖు నుంచి వచ్చే నెల 17వ తారీఖు దాకా అయితే ఉంది. మనం పేమెంట్ అయితే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి ఎవరైనా పేమెంట్ ఇన్కంప్లీట్గా ఉన్నట్లయితే వాళ్ళు 18వ తారీఖు దాకా అయితే చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. కానీ ఎవరైనా లాస్ట్ డేట్ దాకా అయితే వెయిట్ చేయకండి. లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేస్తే సర్వర్ ప్రాబ్లమ్స్ వస్తే మీ ఇష్యూ అయితే ఫేస్ చేస్తారు. సో ఎవరు లాస్ట్ డేట్ దాకా అయితే వెయిట్ చేయకండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా మీరు అయితే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. విండోస్ కరెక్షన్కి అయితే మనకి 27-28 ఆగస్ట్ అయితే డేట్స్ అయితే ఇచ్చారు. 27 అండ్ 28 ఆగస్ట్. అండ్ మనకి ఎగ్జామినేషన్స్ వచ్చేసరికి అక్టోబర్ అండ్ నవంబర్ ఆఫ్ 2024 అక్టోబర్ నవంబర్లో ఎగ్జామ్స్ ఉండొచ్చు అని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి వేకెన్సీస్ అనేది ప్రస్తుతానికి అయితే అప్రాక్సిమేట్లీ 2006 వేకెన్సీస్ అని అయితే చెప్పారు. కానీ ఇది సెలక్షన్ ప్రాసెస్ అయ్యే లెవెల్ పెరగచ్చు, పెరగకపోవచ్చు. ప్రస్తుతానికి అయితే 2006 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇది ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనమాట. ఈ ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్లో మొత్తం 2 రకాల పోస్టులు అయితే రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్లో. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ అలానే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి. అలానే మనం ఫస్ట్ అయితే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి గురించి అయితే చూద్దాం. ఏజ్ లిమిట్ అనేది దీనికైతే 18 to 30 ఇయర్స్ అయితే ఉండాలి. ఆగస్టు 1 కల్లా మీకైతే 18+ అయితే అయి ఉండాలి. క్యాండిడేట్ అనేది 2/8/1994 అంటే 2nd ఆగస్ట్ 1994 తర్వాత పుట్టి ఉండాలి. అలానే 1/8/2006 దీనికన్నా ముందైతే పుట్టి ఉండాలి. ఎందుకంటే ఈ ఎవరైతే 2006 తర్వాత పుట్టారో వాళ్ళు ఎలిజిబుల్ లేదు. అలానే 1994 కన్నా ముందు ఆగస్ట్ 1994 కన్నా ముందు పుట్టిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ ఉండదు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి అనమాట. ఈ సికి వచ్చేసరికి 18 to 30 ఇయర్స్ ఇచ్చారు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి వచ్చేసరికి 18 to 27 ఇయర్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి ఆగస్ట్ 1997 కన్నా ముందు పుట్టిన వాళ్ళు అయితే ఎలిజిబుల్ అయితే కాదు. అలానే ఆగస్టు 2006 తర్వాత పుట్టిన వాళ్ళైనా ఆగస్ట్ 1 2006 తర్వాత పుట్టిన వాళ్ళైనా ఎలిజిబుల్ అయితే కాదు. ఏజ్ లిమిట్స్ ఇక్కడ నేను హైలైట్ చేశాను చూడండి, రెండింటికి గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డికి. నెక్స్ట్ వచ్చేసరికి మనం అలానే నేను దీంట్లో ఏదైతే ఇంపార్టెంట్ ఉంటాయో వాటి వరకు అయితేనే చెప్తున్నాను, అందరికీ యూజ్ అయ్యి. ఏదైతే కొన్ని అవసరం అనుకుంటారో ఎవరైనా డీటెయిల్గా చూడాలనుకుంటే మాత్రం SSC.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్తే అది ఎస్ఎస్సి వెబ్సైట్ అన్నమాట, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ది. దాంట్లో నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి అయితే చూద్దాం. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ దీనికి వచ్చేసరికి 10th క్లాస్ పాస్ అయితే అయ్యి ఉండాలి. ఎప్పుడు లోపల అంటే 17th ఆగస్టు. ఈ 17th ఆగస్ట్ 2024 కల్లా పాస్ అయిపోయి ఉండాలి. దీని తర్వాత ఎవరికైనా సర్టిఫికేట్ వచ్చినట్లయితే వాళ్ళనైతే కన్సిడర్ చేయడం అయితే జరగదు. 17th ఆగస్ట్ కల్లా అయితే మనకైతే ఇంటర్ అయితే పూర్తి అయిపోయి ఉండాలి. దీనికి మిగతా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ బేసిక్ అది ఇంటర్ ఉండాలి. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్లో వాళ్ళు చెక్ చేస్తారు. డేట్ అని మాత్రం 17th ఆగస్ట్ కన్నా తర్వాత ఉన్నట్లయితే వాళ్ళనైతే డిస్క్వాలిఫై చేసేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇక్కడ చూడండి, హౌ టు అప్లై అన్నారు. హౌ టు అప్లై అనేది మనం ఈ SSC.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయాలన్నమాట. దీనికి ఒక రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 1 టైం రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. అది రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత లాగిన్ అయ్యి తర్వాత అప్లై చేసుకోవాలన్నమాట. నేను ఈ రిజిస్ట్రేషన్ 1 టైం రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనే వీడియో కూడా చేస్తాను. చేసి మన ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో అయితే పెడతాను. అలానే ఎవరికైనా ఈ SSC స్టెనోగ్రాఫర్ అప్లికేషన్ అప్లై చేయడం కూడా అప్లై ప్రాసెస్ కావాలనుకుంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను కంపల్సరీ వీడియో అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈ వన్ టైం రిజిస్ట్రేషన్ వరకు అయితే నేను కంపల్సరీ నా యూట్యూబ్ ఛానల్లో వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. లాగిన్ అయిన తర్వాత ఎట్లా అప్లై చేయాలి, ఒక నోటిఫికేషన్ ఎలా అప్లై చేయాలనేది అయితే ఎవరికైనా కావాలనుకుంటే కమెంట్ చేయండి, నేను వీడియో అయితే చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 100 రూపీస్ అనమాట. ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ కానీ SC ST EWS PWBD
వీళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వీళ్ళకి మాత్రం ఫ్రీ అనమాట. ఉమెన్స్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఈడబ్ల్యూఎస్ వీళ్ళకైతే ఫ్రీ అనమాట. మిగతా వీళ్ళు కాకుండా ఇంకెవరైనా కానీ అప్లై చేయాలనుకుంటే మాత్రం 100 రూపీస్ అయితే పే చేయాలి. దీనికి 100 రూపీస్ అయితే పే చేయాలి. ఈ ఫీజు కూడా మనకి ఆన్లైన్ పేమెంట్స్, మాస్టర్ కార్డ్స్, యూపీఐ, బిహెచ్ఐఎం, నెట్ బ్యాంకింగ్ ఆర్ బై యూజింగ్ వీసా, మాస్టర్ కార్డ్స్, రూపే డెబిట్ కార్డ్స్ అని కానీ ఇక్కడ ఇచ్చారు చూడండి. వీటి ప్రకారంగా అయితే చేయాలి. 18వ తారీఖు లోపల అయితే పేమెంట్ అయితే అయిపోవాలి. నెక్స్ట్ విండోస్ కరెక్షన్ గురించి ఆల్రెడీ డేట్లు చెప్పాను. విండోస్ కరెక్షన్ డేట్స్ అయితే చెప్పాను కదా, ఆగస్ట్ 27 అండ్ 28 అయితే ఇచ్చారు. దీనికి పేమెంట్ అయితే మళ్ళీ పే చేయాల్సి వస్తుంది ఎవరైనా కరెక్షన్ చేయాలంటే. ఇక్కడ చూడండి క్లియర్గా ఇచ్చారు. ది కమిషన్ లెవెల్ యూనిఫామ్ కరెక్షన్ చార్జెస్ విల్ బి 200 ఫర్ మేకింగ్ కరెక్షన్ అండ్ రీసబ్మిటింగ్ మాడిఫైడ్ అండ్ అప్లికేషన్ ఫర్ ది ఫస్ట్ టైమ్ ఈస్ 500 ఫర్ మేకింగ్ కరెక్షన్ అండ్ రీసబ్మిటింగ్ కరెక్టెడ్ అప్లికేషన్ ఫర్ సెకండ్ టైం. ఫస్ట్ టైం కరెక్ట్ చేస్తే 200 అంట, సెకండ్ టైం మళ్ళీ తప్పు వేసుకొని మళ్ళీ చేయాలంటే 500 అంట. ఇవైతే పే చేయాలనేది చెప్తున్నారు. ఫస్ట్ టైం ఎవరైతే ఈ విండోస్ కరెక్షన్ కోసం మళ్ళీ ఏదన్నా కరెక్షన్ చేయాలనుకుంటే ఫస్ట్ టైం అయితే 200, అదే మళ్ళీ అదే నోటిఫికేషన్లో మళ్ళీ సెకండ్ టైం చేయాలనుకుంటే 500 అయితే కట్టాలనేది చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి మన తెలుగు రాష్ట్రాల్లో ఇవన్నీ సెంటర్స్ అనమాట. అన్ని రాష్ట్రాలకు సంబంధించినవి. మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే ఇక్కడ సదరన్ రీజన్లో అయితే ఉంటుంది. చూడండి గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, పుడిచేరి, అంటే ఇక్కడ పుడిచేరి తమిళనాడు కూడా యాడ్ అయినాయి కొన్ని, హైదరాబాద్, వరంగల్ ఇట్లా కొన్ని అయితే ఇచ్చారు. ఇవి సెంటర్లు అయితే ఉంటాయి. ఈ సెంటర్లో అయితే ఏదో ఒకటి 3 అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్, థర్డ్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోవాలి. ఏరియా ఏదైనా ఇచ్చుకోవచ్చు, మన సౌత్ ఇండియాలోనే కాదు ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు. ఈ సదరన్ రీజన్ వస్తుంది మన తెలుగు రాష్ట్రాలు అయితే. దాన్ని బట్టి అయితే అప్లై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎట్లా, దీంట్లో CBT 1 ఉంటుంది. CBT 1 వచ్చేసరికి రీజనింగ్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 50 క్వశ్చన్స్ ఇస్తారు, 50 మార్క్స్. జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్, 50 మార్క్స్. ఇంగ్లీష్ ఉంటుంది 100 క్వశ్చన్స్, 100 మార్క్స్. ఓకేనా. ఇది మొత్తం 2 అవర్స్ అయితే టైం ఉంటుంది. 2 అవర్స్ టైం అయితే ఇస్తారు. దీనికి 0.25 నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి సిలబస్ అనమాట. ఇది సిలబస్ అనమాట. ఒకసారి ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ఇది సిలబస్ మొత్తం. దానికి ఏదైతే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 50 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 50 మార్క్స్, ఇంగ్లీష్ అండ్ కాంప్రహెన్షన్ అనేది 100 మార్క్స్ అయితే ఏదైతే ఇచ్చాడో అదైతే సిలబస్ అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసరికి స్కిల్ టెస్ట్ అంటే ఏంటంటే వాళ్ళు ఒక 10 నిమిషాల పాటు ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఏదన్నా ఒక పారాగ్రాఫ్ టైప్లో కానీ ఏదన్నా చదువుతారు. అది మీరు షార్ట్ కట్, ఈ స్టెనోగ్రాఫర్కి మెయిన్ ఏంటంటే షార్ట్ హ్యాండ్ అనేది ఒకటైతే ఉంటుంది. అదొక కోర్సు లాగా అనమాట. ఆ కోర్స్ చేసిన వాళ్ళకి ఏంటంటే మొత్తం షార్ట్ కట్స్లో చెప్తారనమాట. ఎట్లా వర్డ్ అంటే ఇప్పుడు ఈజ్ అంటే ఐఎస్ అనే, అండ్ అంటే ఏంటి అని అట్లా పెద్ద పెద్ద పదాలు కూడా ఉంటాయి కదా, అట్లా అన్ని మొత్తం స్పెల్లింగ్ రాయకుండా షార్ట్ కట్స్లో అయితే రాస్తారు. షార్ట్ హ్యాండ్ అయితే నేర్చుకోవాలి. సో వాళ్ళకైతే ఇది పాసిబుల్ అవుతుంది. ఇది 10 minutes ఇంగ్లీష్లో ఇంగ్లీష్ ఆర్ హిందీలో డిటెక్ట్ చేస్తారనమాట. తర్వాత వాళ్ళు 100 words per minute అండ్ గ్రూప్ సికి అయితే 100 words per minute, 80 words per minute గ్రూప్ డికి అయితే ఇదైతే ట్రాన్స్లేట్ చేయాలన్నమాట. వాళ్ళ తర్వాత మళ్ళీ టైం ఇస్తారు. దానికి టైం డ్యూరేషన్ 50 minutes. టైం డ్యూరేషన్ ఇన్ మినిట్స్ అంట. ఇది వచ్చేసరికి ఇంగ్లీష్లో గ్రూప్ డికి, అలానే హిందీలో అయితే 65 minutes అయితే ఇస్తారంట. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సికి ఇంగ్లీష్ అయితే 40, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సికి అయితే హిందీ అయితే 55. ఇదేంటంటే మీరు లాంగ్వేజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ లాంగ్వేజ్ అంటే ఆ లాంగ్వేజ్ తగ్గట్టు ఉంటుంది. ఆ 10 minutes డిటెక్ట్ చేస్తారు. దాన్ని మొత్తం మీరైతే 100 words per minute అయితే చేయాలి. ఇది స్కిల్ టెస్ట్ గురించి. ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇచ్చారు చూడండి. నెక్స్ట్ మనకి ఇదైతే SSC స్టెనోగ్రాఫర్ అనమాట. మొత్తం దీనికి CBT 1 స్కిల్ టెస్ట్, తర్వాత వచ్చేసరికి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఈ పోస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎవరైతే షార్ట్ హ్యాండ్ నేర్చుకొని ఉన్నారో, ఇంటర్ పాస్ అయ్యి షార్ట్ హ్యాండ్ ఆల్రెడీ ఎవరికైతే ఐడియా ఉందో వాళ్ళైతే కంపల్సరీ అప్లై చేసుకోండి. వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. ఇది స్టెనోగ్రాఫర్ అనేది కూడా పోస్ట్ అయితే చాలా బాగుంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.